మా ఆయనకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు ఆయన కోసం ప్రేమగా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. రండి, నేను ఎలా చేస్తున్నానో చూపించేస్తాను. ఈరోజు బెండకాయ ఫ్రై కోసం ముందుగా బెండకాయలు తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. అలాగే తాలింపు సామాన్లు కూడా తీసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ తీసుకున్నాను. టేస్ట్ కోసం ఇక్కడ నేను పల్లీలు కూడా తీసుకున్నాను. పల్లీలు పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ పల్లీలను అయితే సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ నేను మసాలాల కోసం కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా వంట మొదలు పెడదాం. ముందుగా అయితే బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ పాన్లో అయితే పల్లీలు వేయించారో అదే పాన్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయిస్తున్నాను. వీటి వాసన రావడం మొదలైంది. చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడే వరకు వేయిస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయలు మెత్తబడ్డాయి కాబట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసుకుంటున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద బెండకాయలను ఫ్రై చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయ ముక్కలు బాగా వేగేలా చూసుకుంటాను. మధ్య మధ్యలో ఇలా టాస్ చేసుకుంటే బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వావ్, చూడండి, బెండకాయ మెల్లగా మంచి కలర్లోకి వస్తుంది కదా. ఇప్పుడు 2 స్పూన్ల కారం, అలాగే చిటికెడు పసుపు మరియు టేస్ట్కి తగిన సాల్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ధనియాల పొడి కొంచెమే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ బెండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుతున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. మసాలా బాగా పట్టి బెండకాయ మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం ముక్క మెత్తపడే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీలో ఎవరికి బెండకాయ ఫ్రై అంటే బాగా ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. చూడండి, ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయ్యింది. వాసన కూడా చాలా బాగుంది. అంతే, నేను చేసిన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా ఆయనకి ఇష్టమైన బెండకాయ ఫ్రై కాబట్టి ఈరోజు ప్రేమగా చేసి పెడుతున్నాను. వేడి వేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. అంతేనండి, లాస్ట్ అండ్ ఫైనల్గా ఫస్ట్ ఫ్రై చేసుకున్న
పల్లీలు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. అంతే, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మరి నేను ఈరోజు చేసిన బెండకాయ ఫ్రై మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంటి వంటలు, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఎస్పీ బ్లాగ్స్ 38 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, చివరిగా ఇలా కొత్తిమీర వేసేసుకుంటే మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.